హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు స్పెషల్ రొయ్యల వేపుడు అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ముందుగా బాండీ తీసుకోవాలి. అందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కాసేపు గడ్డతో తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా మరీ మార్చకూడదండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయినాయి కదా, ఈలోపు ఒక టమాటా అనమాట సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకోవటం వల్ల మనకి ఫ్రై అయినా కూడా కొంచెం మనకి ఆ రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది అనమాట ఒక టమాటా వేస్తే. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండు కానీ మగ్గనిచ్చి ఉండాలి. కాసేపు ఫ్రై చేసుకొని ఈ విధంగా మగ్గుతూ ఉండగా ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపినాక ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఉల్లిపాయలు మగ్గుతున్నాక కాసేపు వేపుతూ ఉంటాం కదండి. వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూను కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా 1.5 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత మనకు ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ప్రాన్స్ ఉంది కదండి, ఈ ప్రాన్స్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్రాన్స్ బాగా మనకి ఏగాలన్నమాట. ఇందులో బాగా ఫ్రై చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా కుక్ అయ్యిద్ది అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. బాగా ఇలాగైనాక 10 నిమిషాలు అయినాక చూసారా ఈ విధంగా ఉంది. మనం ఇలా ఫ్రై చేసుకుంటానే ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసే ముక్కలు కూడా ఉడికిపోయినాయి. అందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ గరం మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇది చూడండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దించే ముందే వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా అప్పుడు మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని అంతేనండి. కాసేపు ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేయటమే. అంతే. ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్ ఫ్రై అయ్యాయి. అలా ఉంటేనే బాగుంటుంది. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. చివర్లో వేస్తేనే మంచి సువాసన వస్తుంది. మధ్యలో వేసే కంటే లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇది కనుక అంతే అయిపోయిందని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదా తీసేసి మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక మొత్తం తీసుకోవాలండి. ఈ విధంగా తీసి సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. తింటే ఇంకా బాగుంటుందండి. అంతేను. చూసారా ఎంత బాగుందో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కనుక వేడి వేడి అన్నంలో తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఆ విధంగా ట్రై చేయండి మీరు కూడా.